మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై దంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు. ఈరోజు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని మా మేడం గారు రాజేశ్వరి గారు వాళ్ళ మనవడి పేరు మీద, కార్తికేయ పేరు మీద అన్నదానం చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకి దుప్పట్లు దానం చేస్తున్నారు. ఇలాగే మా మేడం గారు కార్తికేయ, అలాగే మా మేడం గారు రాజేశ్వరి మేడం గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటి అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా, బయటికి రా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబుగారు. ఉన్నది ఒక్క చీరేనండి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేము. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పద పెరగని బెదరని గని సైనికుడు, అను పెరుగని రక్షణ పని చెదరని ముని సైనికుడు. మన ఆయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు. ఒకటే ఒకడు వాడే